హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గద్దాయి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఈరోజు నేను హెయిర్ కట్కి వెళ్తున్నా. ఇండియా నుంచి వచ్చిన తర్వాత హెయిర్ కట్ చేసుకోలేదు. సో నెక్స్ట్ వీక్ స్వీడన్ వెళ్తున్నా. సో కొంచెం అన్నిటికీ బాగుండాలి కదా అనేసి హెయిర్ కట్కి వెళ్తున్నా. సో మీకు చూపిస్తాను ఇక్కడ సలూన్ షాప్స్ ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలి, సో ప్రైస్ ఎంత, కటింగ్కి అన్నీ చూపిస్తాను. ఎక్కడో కూడా మీకు చూపిస్తాను. సో చూడండి వీడియో. ఇదే అనమాట మాల్. ఈ మాల్ పేరు వచ్చేసి దామే. ఇది నా రూమ్ నుంచి అరౌండ్ 3 km ఉంటుంది. నేనైతే ఇప్పుడు బస్సులో వచ్చాను. సో రెగ్యులర్గా అయితే క్యాబ్లో వస్తాను, బట్ ఈసారి బస్సులో వచ్చాను. సో ఇక్కడ ఇదైతే అన్నీ దొరుకుతాయి, లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. సో షాపింగ్, లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్స్, రెస్టారెంట్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను, లైక్ ఫర్ హెయిర్ కట్ కానీ, లైక్ గ్రాసరీ షాపింగ్ కానీ, లైక్ క్లోత్స్ కానీ ఏదైనా కొనడానికి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పార్కింగ్ స్లాట్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద ఏరియా ఇది. ఆ కార్నర్లో సమ్మర్ ఎగ్జిబిషన్ అనమాట. ఫెర్రీ, లైక్ బోట్ అన్నీ ఉంటాయి. మనకు ఎలా ఉంటాయో ఎగ్జిబిషన్ ఇక్కడ అలాగే. సమ్మర్ కాబట్టి ఇంకా అన్నీ రెడీ అయిపోతుంటాయి. సో ఇది ఎంట్రన్స్ డోర్. సో లోపలికి వెళ్తే చూపిస్తాను. సో ఎంట్రన్స్లో రైట్ సైడ్ వచ్చేసి ఇది ఒక స్మాల్ షాప్, అన్నీ ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్లో ఇది రెస్టారెంట్ అనమాట. లోకల్స్ ఫేమస్ రెస్టారెంట్ లిడో. అక్కడ ట్రెడిషనల్ ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇది ఫోన్ లైక్ షాప్ అనమాట. సో ఇదే ఆ సలూన్, హెయిర్ రూమ్. ఇది ప్రైజ్ లిస్ట్ అనమాట. ప్రైజ్ లిస్ట్ అరౌండ్ 2000 నుంచి 6000 రూపీస్ వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ జెండర్ అండ్ స్టైల్ ఫర్ ది హెయిర్ కట్. సో ఇది ఎంట్రన్స్ ఫర్ ఆఫ్ ది సలూన్. సో లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళాక ఇది అడల్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట. సో కిడ్స్కి సపరేట్ ఉంటుంది. సపరేట్ అంటే ఇన్ ది సెన్స్, ఇప్పుడు మన దగ్గర ఎలాగా కిడ్స్కి కార్స్లో కూర్చొని కట్ చేయిస్తారు, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కిడ్స్ కోసం. సో ఇది కూడా అడల్ట్స్దే. అయితే ఈ కిడ్స్ కోసం టీవీ కూడా ఉంటుంది, వాళ్ళకి కార్టూన్ వేసి చేయిస్తారనమాట. అది హెయిర్ వాష్ ఏరియా అనమాట. అంబియన్స్ అయితే బాగుంటుంది. నేనైతే రిగా వచ్చిన దగ్గర నుంచి ఇది నా 9th హెయిర్ కట్ ఈ సలూన్లో. నాకు ఎందుకో ఇక్కడ ఇష్టం అనమాట. అంబియన్స్, సర్వీస్ కూడా బాగుంటుంది. లైక్ మనకు నచ్చిన హెయిర్ కట్ వాళ్ళు కట్ చేస్తారు. మనం ఫోటో ఏం చూపిస్తే అలా మనకు కట్ చేస్తారనమాట. సో నేనైతే 20 minutes అర్లీ వచ్చేసా. వాళ్ళైతే కూర్చోమన్నారు. సో నేను అలా కూర్చొని అలా రిలాక్స్ అవుతున్నా. సో నాకైతే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు హెయిర్ కట్ చేసేటప్పుడు. సో హెయిర్ కట్ అయితే అయిపోయింది. హెయిర్ కట్ అయిన తర్వాత ఒక చిన్న క్లిప్ తీసుకొని పేమెంట్ అయితే ఇచ్చేసి బయటికి వచ్చేసాను నేను. సో ఇక్కడ సలూన్స్ ఎలా అంటే, మనం టైం స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. లైక్ 2-3 days బిఫోర్ మనం కావాల్సిన డేట్ అండ్ టైం, లైక్ అక్కడ అవైలబిలిటీ ప్రకారం మనం బుక్ చేసుకోవాలి. ఆ బుక్ చేసుకోవడానికి అది వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ మనకు దొరుకుతాయి. సో బుక్ చేసుకున్న తర్వాత మనం ఆ రోజు ఒక 20 minutes 30 minutes ముందు వెళ్ళి అక్కడ ఉండాలి. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు ఫ్రీగా ఉంటే మనకి బిఫోరే చేస్తారు. ఇన్ కేసు అక్కడ వాళ్ళు బిజీగా ఉంటే మాత్రం మనకి ఇచ్చిన టైం స్లాట్లోనే వాళ్ళు చేస్తారు. సో నా హెయిర్ కట్ అయిపోయిన తర్వాత నా రూమ్లో కొంచెం గ్రాసరీస్ అవి కావాలంటే నేను ఒక స్టోర్కి వచ్చాను. ఆ స్టోర్ నేమ్ వచ్చేసి రిమి అనమాట. చాలా పెద్ద మార్కెట్ ఇది. మార్కెట్ ఇన్ ద సెన్స్ ఇది ఒక స్టోర్, గ్రాసరీ స్టోర్ అనమాట. అన్నీ దొరుకుతాయి, లైక్ క్లోత్స్ కానీ, లైక్ కిచెన్ ఐటమ్స్, కిడ్స్కి లైక్ డ్రింక్స్, చాక్లెట్స్, A to Z అన్నీ దొరుకుతాయి. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా చాక్లెట్స్ ఇక్కడే తీసుకున్నాను. సో నా హెయిర్ స్టైల్ చూడండి, ఇదే అనమాట. ఫన్నీగా ఉంటుంది కానీ ఇక్కడ ఇదే బెస్ట్ అనమాట. ఎందుకంటే నేను 2-3 monthsకి ఒకసారి హెయిర్ కట్ చేసుకుంటాను కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ దిస్ హెయిర్ కట్. సో మొత్తానికైతే హెయిర్ కట్ ఎలాగ అయ్యింది. ఈ హెయిర్ కట్ ఎంతో చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎంతంటే 27 euros. 27 euros మన ఇండియన్ మనీలో
2500. సో ఒక్క హెయిర్ కట్కి 2500. మీరు ఆలోచించవచ్చు బిఏడ్ ఎందుకు తీసుకోలేదని. బిఏడ్ కూడా చేసుకుంటే ప్లస్ ఎక్స్ట్రా €10 అంటే అరౌండ్ 900. అది ఎందుకు, మన ఇంట్లో మెషిన్ ఉంది కాబట్టి మనం ఎలాగో గీకిసుకోవచ్చు కాబట్టి సో నేను తీసుకోలేదు. హెయిర్ కట్ అంటే మనం చేసుకోలేము, బియర్డ్ అంటే మనం చేసుకోవచ్చు కాబట్టి సో ఓన్లీ హెయిర్ కట్ అనమాట. హెయిర్ కట్కి 2500. అందుకే కొంచెం డీప్ ఫేడ్ కట్ చేయించుకుంటే నాకైతే ఒక 2-3 మంత్స్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఆర్డీ ఎలక్ట్రానిక్స్ వచ్చాను. ఇది ఎలక్ట్రానిక్ స్టోర్ అనమాట. సో నేనైతే ఇక్కడ యూట్యూబ్ కోసం మైక్రోఫోన్ తీసుకోవడానికి వచ్చాను. ఇది వీలైతే నేనైనా యూజ్ చేసుకుంటాను, లేదా మా అక్క వాళ్ళ కోసం ఇండియా పంపిస్తాను మా ఫ్రెండ్స్తో. సో ఇదే ఆ మైక్రోఫోను. ఈ మైక్రోఫోన్ వచ్చేసి అరౌండ్ 3200 అని అన్నారనమాట. సో ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ దొరుకుతాయి, లైక్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, టీవీస్, ల్యాప్టాప్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో నేనైతే రెగ్యులర్గా ఇక్కడ వస్తాను ఏమైనా కావాలంటే. సో బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒకసారి అన్బాక్స్ చేసి వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ చెక్ చేయమన్నాను. సో వాళ్ళు చెక్ చేసి అంతా బాగుండేసరికి సో తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో ఈ కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ అన్నారు, ఇది లోకల్ బ్రాండ్ అంట. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఇన్ కేస్ ఏమి రిపేర్ అయినా లోకల్ కాబట్టి వాళ్ళు వారంటీ ఉంటుంది. సో రిపేర్ కూడా చేయడానికి బాగుంటుంది, ఆర్ రీప్లేస్ చేయడానికైనా బాగుంటుంది. సో అంతా చెక్ చేసిన తర్వాత పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళైతే నాకు ఇచ్చేసారు. నేనైతే వెళ్ళిపోయాను. ఇది ప్రైస్ వచ్చేసి 36.99, అంటే మన INR 3200 అరౌండ్. సో బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాను. ఇదే సలూను. సో ఆల్రెడీ వాళ్ళు బిజీగా ఉన్నారు హెయిర్ కట్స్లో. నెక్స్ట్ వచ్చేసి అది ఒక క్లోత్ షోరూమ్. ఇక్కడైతే షాపింగ్ అంతా బాగుంటుంది కానీ బాగా ఎక్స్పెన్సివ్. ఇది బ్యాగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది బుక్ స్టోర్, యానీస్ రోజు అన్నీ దొరుకుతాయి అనమాట. బుక్స్ లైక్ లైబ్రరీలో ఎలాగుంటే ఇక్కడ బుక్స్ అలాగ ఉంటాయి అనమాట. ఇది ఫర్నిచర్ షోరూమ్. అంతా ఇక్కడ లగ్జరీ, దే ప్రిఫర్ ఓన్లీ లగ్జరీ థింగ్స్, లైక్ దే స్పెండ్స్ టూ మచ్ ఆన్ దిస్ క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదంతా ఏటీఎమ్స్ అనమాట. ఇక్కడ మాల్స్లోని ఏటీఎమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, కానీ ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అది డ్రోగస్, లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో అంత షాపింగ్ అయిపోయేసరికి నేను బయటికి వెళ్ళిపోతున్నాను. నేను బయటికి వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ రిగాలో ఏంటంటే సమ్మర్లో అట్లీస్ట్ పర్ డే కానీ లైక్ వీక్లో 2-3 డేస్ కానీ రెయిన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో వీ కాంట్ ప్రిడిక్ట్ దిస్ లార్జియన్ క్లైమేట్. సో బయటకు వచ్చేసి చూసేటరికి మొత్తం రెయిన్. ఇదే అనమాట మాల్, దామే నేమ్. సో నా పని అయితే అయిపోయింది. మాల్ నుంచి ఒక 200 మీటర్స్ బస్ స్టాప్ నడుచుకొని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి నేను బస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇదే బస్ స్టాప్. నేను వెళ్ళబోయే ప్లేస్ 2-3 km ఉంటుంది బస్సులో. సో ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. ఇది మెయిన్ హైవే అనమాట. ఇక్కడ బస్సెస్ లైక్ ట్రామ్స్ అన్నీ వెళ్తుంటాయి. సో అది నేమ్ బోర్డ్, లైక్ బస్ ఏ నెంబర్, ఎక్కడ ప్లేస్, లైక్ ఏ టైం అన్నీ డీటెయిల్గా ఉంటుంది కరెక్ట్గా. నేను వెళ్ళబోయే బస్సు 4, నేను వెళ్ళే ప్లేస్ ఏమొచ్చి ఆగన్స్కల్లా తిరుగుస్ అనమాట. సో నా బస్సు అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆటో బస్ అంటారనమాట. సో నేను వెళ్ళే బస్సు ఇదే ఆటో బస్. సో ఇక్కడ బస్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ ఒక 1200 మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే మనం అన్లిమిటెడ్ ఎక్కడికైనా తిరగచ్చు. లైక్ బస్ కానీ ట్రామ్ కానీ అన్లిమిటెడ్ ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అనమాట. జస్ట్ ఒక కార్డు ఉంటుంది. సో నెక్స్ట్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం గ్రీనరీ అనమాట. సో ఎందుకంటే ఒక పక్క వర్షం, ఒక పక్క సమ్మర్ రెండు ఉండడం వల్ల మొత్తం గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం ప్యూర్ వితౌట్ పొల్యూషన్ క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది. ఐ లైక్ దిస్ సిటీ. అంటే ఇట్స్ స్టిల్ డెవలపింగ్ బట్ నాట్ బ్యాడ్. సో ఇది బస్సు చాలా పొడుగ్గా ఉంటుంది. లోకల్స్ ఉన్నారు, ఒక లుక్ వేసుకోండి. ఎంజాయ్ పండగో. నా స్టాప్ అయితే వచ్చేసింది, నేనైతే దిగిపోతున్నాను. సో ఇది గాయ్స్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.
Do follow me. Bye.